ఈరోజు చేసేటటువంటి ఏ చిన్న పుణ్య కార్యమైనా కూడాను అత్యంత ఫలప్రదము. ఆయన ఎంతటి బోళా శంకరుడో మనందరికీ తెలుసు కదండీ! హాలాహలాన్ని ఎవరైనా మింగుతారా? అంతటి నిజంగానే అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆయనేముంది గుక్కెడు నీళ్లు పోస్తే చాలు తిక్క శంకరయ్య అంటూ ఉంటారు చూడండి. ఇది అన్న మాట మాకు చిన్నతనంలో మా మామగారు అంటుంటే, అయ్యో! శివుణ్ణంటుందేమిటా ఈవిడ అని అనుకునేదాన్ని నేను. నిజంగా ఎవరైనా హాలాహలాన్ని మింగుతారా అండి? క్షీరసాగర మదనం జరుగుతుంటే అంటే అమృతం కోసమని దేవతలు, దానవులు కూడాను క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు తన మెడలో ఉన్నటువంటి వాసుకిని తీసుకొని తాడుగా మధించారు. మధించినప్పుడు అందులో నుంచి హాలాహలం విషం వచ్చింది. ఆ విషం వస్తే ఆ విషం వల్ల వీరందరూ ఇబ్బంది పడతారా అని చెప్పి గటక్కన దాన్ని తన గొంతులో వేసేసుకున్నటువంటి మహానుభావుడండి ఆయన. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు ఆయన. అమ్మవారు అప్పుడు ఏం చేసింది? తన మాంగళ్యాన్ని ఇలా అడ్డుపెట్టి గొంతు దగ్గర పెట్టిందని చెప్తారు. అందుకనే ఆ రోజున తెల్లవార్లు కూడాను జాగరణ చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇది. ఈ రోజున ఎవరైతే గనక స్నానం చేస్తారో, దానం చేస్తారో, మరి దానం ఏం చేయాలండి అంటే అన్ని దానాల్లోకి మిన్న అన్నదానం అని చెప్తారు. ఎందుకని? మనం ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి, అబ్బా 10 రూపాయలే ఇచ్చారు, ఇంకో 10 ఇవ్వచ్చుగా, 20 ఇస్తే బాగుండేదిగా అనిపిస్తుంది. అది మానవ సహజం ఎవ్వరికైనా కానీ. అదే ఒక కాటన్ చీర పెట్టారనుకో, వీళ్ళు దుంపల దగ్గర వీళ్ళు కాటన్ చీర పెట్టారు, ఒక పట్టు చీర పెట్టచ్చుగా అనిపిస్తుంది. అదే ఒక చిన్నది ఏదో ఒక 10 రూపాయలది ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఉన్నాయిగా 100 రూపాయలది ఇవ్వచ్చుగా అనిపిస్తుంది. అదే ఎవరైనా మనకి భోజనం పెట్టారనుకోండి, అమ్మో కడుపు నిండిపోయింది, మిష్టాన్న భోజనం పెట్టారు, తృప్తిగా ఉంది అంటారు. అంటే అందుకని అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అనేటటువంటి మాట అన్నది ఆంతర్యం ఇది. ఈ రోజున అన్నదానం ఎవరికైతే అయితే మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు ఒక ప్రశ్న, ఏమండి ఈరోజు అన్నదానం చేయమంటున్నారు, ఈరోజు ఉపవాసం కదా మరి అని అడగచ్చు. ఎవరికైతే అన్నార్తులు ఉంటారో అంటే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు ఉపవాసం ఉండేది? ఉపవాసం అంటే ఏమిటి అసలు? ఉప అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండటము అంటే భగవంతునికి దగ్గరగా ఉండటము. అంటే శివనామముతో ఏదో ఒకటి లింగాష్టకం చదువుకుంటారా, బిల్వాష్టకం చదువుకుంటారా, లేకపోతే శివ అష్టోత్తరం చదువుకుంటారా, ఏది చదువుతారో అది మీ ఇష్టం, మాకు ఇవేవి రావండి అంటూ ఉంటారు కొందరు. ఏం పర్వాలేదు. శివ శంకరుడు, శం అంటే శుభము, కరుడు అంటే కలుగ చేసేటటువంటి వాడు. శివ అంటేనే మంగళము అని అర్థము. శివ 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 అన్నా చాలు. ఇవాళ మన చేతుల్లో అందరి చేతుల్లో కూడాను సెల్ ఫోన్లు ఉన్నాయి, చరవాణి ఉంది కదా, దాంట్లో పెట్టుకొని విన్నా కూడా తత్ఫలితమా. మనం ఏదైతే గనక వినాలి, పూజ చేయాలి అని అనుకుంటున్నామో అదంతా కూడా వినటం వల్ల కూడా, ఎందుకని మనకి నవవిధ భక్తుల్లో చెప్పబడింది కదా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం చెప్పబడింది కదా. అందులో మొట్టమొదటి ఏం చెప్పారు? శ్రవణం, వినటం చెప్పారు కదా. కాబట్టి తత్ఫలితమే వస్తుంది. ఎవరికి ఎలా అవకాశం ఉంటే వారు శివనామముని ఈ రోజున ఎక్కువ సార్లుగా జపిస్తూ ఉండండి. అది ఉపవాసం యొక్క అర్థము. అయితే శరీరమాధ్యం కడుధర్మ సాధనం. మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు మనము ఉపవాసం అనేటటువంటిది ఉండవచ్చు. అయితే ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ అందరికీ కూడాను మనం తినేటటువంటి ఆహారం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఇబ్బంది పెడుతున్నాయి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఎంతవరకు సహకరిస్తే అంతవరకు. అంటే మంటలేని వంటలు చాలా ఉన్నాయి. ఆ మంటలేని వంటలు అంటే పచనం చేసిన వండినవి కాకుండా మిగతావి ఏవైనా సరే, పండ్లు, ఇలా పచ్చి కూరలు తినండి, పళ్ళు తినండి. మీరు ఇవాళ చెప్పాలంటే ఆధునికంగా సలాడ్స్ అంటుంటారు కదా, అలాంటివి చేసుకొని తినండి. కొంతమంది ఈ ప్రాంతాచారాన్ని బట్టి గమనించినట్లయితే ఈ చిలకడ దుంపలు లాంటివి కూడా తింటూ ఉంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు. అది ఎందుకు తింటారయ్యా ప్రత్యేకంగా ఈ రోజునే అని అంటే, ఈ ఆహారంలో దీంట్లోని కూడా జత చేయడానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, కంటి చూపుని పెంచుతుంది. అదే కాకుండా షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాని అంతా కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అందుకని చెప్పి కూడా దీన్ని ఆహారంలో చేర్చుకోమని అంటూ ఉంటారు. అయితే ఇది అన్ని ప్రాంతాల వారికి ఉందని నేను చెప్పను. ఎందుకంటే మనకు అనేక ఆచారాలు ఉన్నాయి. ఇంటి ఆచారం, దేశాచారం, కాలాచారం, ప్రాంతాచారం ఉన్నాయి కదా. ఇది ప్రాంతాచారం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎవరికి అవకాశం ఉన్న దాని ప్రకారంగా వారు ఉపవాసం ఉండండి. అదేవిధంగా జాగరణ చేసేటప్పుడు కూడా ఏదో పిచ్చి సినిమాలు చూడకుండా దేవుళ్ళకి సంబంధించినటువంటివి సినిమాలు నాకు తెలిసి ఇవాళ మన టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడాను వేస్తూ ఉంటారు. అలా చూడండి. లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల్లో కనుక గమనించినట్లయితే
మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మాకు ఆరగ్రహారం శివాలయం గుంటూరులో కూడా మాకు రాత్రి 9 గంటలకి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మొదలవుతుంది. మొదలైన తర్వాత దాదాపుగా అది లింగోద్భవ కాలం సమయం తర్వాత 1:30, 2 గంటల వరకు ఆ అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట వాళ్ళు మధ్యలో బ్రేక్ తీసుకొని తర్వాత ఏం చేస్తారు, 2:30 నుంచి మళ్ళా శాంతి కళ్యాణం చేస్తారు. శివపార్వతులకి కళ్యాణం జరుపుతారు. అంటే తెల్లవారిపోతుందనమాట జాగరణ. ఇలాంటివి మనము చేయగలిగితే మనం చేయించుకోవటం, అందులో పాల్గొనటం. అంటే ఉదాహరణకి మన దగ్గర శక్తి ఉంది, అప్పుడు మృత్తికాలింగం తీసుకొని మన ఇంట్లో, అంటే పుట్టమన్నును తీసుకొని లింగం తయారు చేసుకొని మన ఇంట్లో మన అభిషేకం చేసుకోవటం. మనకి అటువంటి పరిస్థితి లేదనుకున్నప్పుడు అలా ఏదైనా సరే మన ఇంటి దగ్గర దేవాలయం ఉంటే దేవాలయం వారికి మన గోత్రనామాల మీద ఇంతని రుసుము కడితే వాళ్ళు చేస్తారు. ఏమండి, ఈశ్వరుడు నాకు ఆ శక్తి కూడా ఇవ్వలేదండి ఈ సంవత్సరము అనుకున్న పక్షంలో మనము వెళ్ళి మనస్ఫూర్తిగా భగవంతుడిని కనుక ఆ ఈశ్వరుడికి జరిగేటటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ కనుక చూసినట్లయితే అది కూడా మంచి ఫలితం వస్తుంది. వచ్చే సంవత్సరం కల్లా మనం కాదు, మనలాంటి వాళ్ళు ఇంకా 10 మందికి చేయించుకోవడం మీకు ఏమన్నా ఇబ్బందా, నేను ఇస్తాను అనేటటువంటి పరిస్థితి ఈశ్వరుడు మనకి కలిగిస్తాడనమాట. అంటే మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు, ఇంట్లో కుదిరితే ఇంట్లో, లేని పక్షంలో దేవాలయాల్లో అనే సరే. ఏమండి, మరి కొంతమంది ఇళ్లలో ఒప్పుకోరండి, మరి ఇంట్లోనే కూర్చుంటామండి. ఇంట్లోనే కూర్చోండి, తప్పేం లేదు, తప్పు లేదు. కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఏదైనా దైవానికి సంబంధించినటువంటి సినిమాలు వేస్తూ ఉంటే అలాంటివి చూసుకోండి. పిచ్చి సినిమాలు ఎలాంటివి చూడొద్దు. జాగరణ చేస్తున్నామని చెప్పి తెల్లవారి ఏదైతే మహాశివరాత్రి అయిపోతుందో ఆ మహాశివరాత్రి అయిన తెల్లవారి వాట్సాప్లో స్టేటస్ల్లో చూస్తే ప్రతి వాళ్ళు కూడా రాత్రిపూట తంబోలా ఆడటం, లేకపోతే కనుక ఇవేమంటారండి మ్యూజికల్ చైర్స్ ఆడటము, ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటివి కాదండి చేయాల్సింది. మనం జాగరణ చేయటానికి మన ఇంట్లో ఏదైనా పార్టీలు అవుతుంటే, మీ ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీలు, ఇంకా మీ ఇష్టం, అది వ్యక్తిగతంగా ఉండేటటువంటి మీ ఫంక్షన్లు అయితే అది వేరు విషయం. భగవంతుడికి సంబంధించినటువంటి విషయంలో మటుకు దైవానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఒక పురాణం చదవండి, లేకపోతే కనుక వినండి. ఇవాళ మనకి అనేక మంది పెద్దలు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇలాంటి పెద్దలు, బోల్డ్ షణ్ముఖ శర్మ గారు, ఇలాంటి వారందరూ చెప్పినటువంటి శివగాథలు, శివ కథలు ఉంటాయి. అలాంటివి వినండి. వినటం, ఒకటి విన్నామంటే మనకు రెండోది వినాలి అనేటటువంటి జిజ్ఞాస మనకు కలుగుతుంది. అంటే ఇంకోటి తెలుసుకోవాలి అనేటటువంటిది. ఇలాంటివి చేయండి. లేని పక్షంలో శివ 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 అంటూ ఉండండి. ఇలాంటివి చేయటం వల్ల జాగరణ అనేటటువంటిది చేయటం, ఇది సరైనటువంటి పద్ధతి. అంటే మనకి మనంగా జాగృతం చేసుకోవటం, కుండలిని చక్రాన్ని మనము జాగృతం చేయటం. ఇవాళ మనకి ఆధునికులు చెప్తూ ఉంటారు చూడండి, న్యూటాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అంటూ ఉంటారు. సైన్స్ చెప్పేది. అంటే ఇది ఎక్కడి నుంచి పుట్టిందంటారు? శాస్త్రం నుంచి పుట్టిందే సైన్స్ కూడాను. దాన్ని మనం అంగీకరించడానికి ఇంతకాలం పడుతోంది. ఇప్పటికీ కొంతమంది అంగీకరించడం అనుకోండి, అది వారి విషయం, వ్యక్తిగత విషయము.